ఉందిరా అంటాం. ఎంఆర్ఓ ఆఫీసు 4 రోజులు తిప్పించుకుని లంచం తీసుకుని పనిచేశారు అనుకోండి, దీని అమ్మ ప్రభుత్వం అంటాం. కామన్ థింగ్ ఇది మనకి. ఈ కామన్ థింగ్ అనేది గ్రహించకపోతే ఎట్లాగా? జగన్ చేసింది అది. జగన్ చేసినటువంటి డెవలప్మెంట్ సచివాలయానికి వెళ్తే మర్యాదకి ఇచ్చి పంపించేశారు వాళ్ళు, ఇంటికే తెచ్చి ఇచ్చేసారు అక్కడ. ఆ పాలన మనం చివరిలో ప్రచారం చేశాం కాబట్టి ఆ ప్రచారానికి జనం పడిపోయారు కాబట్టి అని వీళ్ళు అనుకుంటున్నారు. కానీ ఇవాళ జరుగుతున్నది ఏంటంటే, ఇదివరకు లంచాలు అనేటటువంటి తీసుకునేవాడు భయంగా తీసుకునేవాడు, ఇప్పుడు రొమ్ము విరుచుకుని తీసుకుంటున్నాడు ప్రతి ఒక్కళ్ళు. ఎందుకంటే ఇదివరకు వాడెవడికి వాటా ఇవ్వడు, ప్రభుత్వం తరపున ఉన్నటువంటి వాడు చెప్పినోడికి ఫ్రీగా పనిచేసి పెడతాడు, అంతవరకే గతంలో. ఇప్పుడు అట్లా కాదు, వాడు కూడా మనతో, ఇప్పుడు మనకి ఏదైనా పని కావాలి, మనం వెళ్ళి ఆ తెలుగుదేశం నాయకుడితో మాట్లాడితే ఈ నాయకుడు వాళ్ళ కార్యకర్త చెప్పి పంపిస్తే అతని వాటా అతను పోను మనం ఎంత ఇవ్వాలో చెప్తాడు, మనం ఇచ్చిన దాంట్లో నుంచి అతని వాటా అతను తీసుకుంటున్నాడు. ఇది ఒకప్పుడు జన్మభూమి కమిటీ దారుణం అనుకుంటే ఇది మరీ దారుణంగా తయారైంది. ఏ లంచం లేకుండా పని జరగనటువంటి పరిస్థితి ఎప్పుడైతే వచ్చిందో, ఇమ్మీడియట్ గా పని జరగని పరిస్థితి ఎప్పుడైతే వచ్చిందో, వాట్సాప్ గవర్నెన్స్ నీ వల్ల వాళ్ళకి కూడా కావట్లేదు. 2 ఏళ్ళు అయినా కూడా నువ్వు వాలంటీర్ ప్రత్యామ్నాయం వాట్సాప్ అన్నావు, వాట్సాప్ హ్యాండ్స్ అప్ యాక్చువల్ గా. దాంట్లో సినిమా టికెట్లు బుక్ చేసుకోవడానికి, గుళ్ళ టికెట్లు బుక్ చేసుకోవడానికి నువ్వు పెట్టింది ఆల్రెడీ ఇదివరకే ఉన్నది ఆల్రెడీ. ఇంకా నువ్వు కొత్తగా